నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఒక 150 రూపాయలతో కాగడాల శర్మ అనే వ్యక్తిని చంపించేస్తా అన్నారట నందమూరి తారక రామారావు గారు. ఎందుకన్నారు? అంటే ఫన్నీనా లేకపోతే నిజమేనా? లేదమ్మా, ఇది అంటే కొంతమంది జర్నలిస్టులు, కొత్త జర్నలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు తెలియాలి, ప్రేక్షకులు తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఇవన్నీ కూడా నేను రామారావు గారి ఇంట్లో ఉండబట్టి, రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు గారు నాతో స్వయాన చెప్పబట్టి మాకేం ఇదే కాలక్షేపం. ఒక్కోసారి సాయంత్రం పూట ఆయన ఉల్లిపాయల పకోడీ పెట్టుకొని పల్లె నిండా ఉల్లిపాయల పకోడీ, ఆ పకోడీ పెట్టుకొని కూర్చుంటే 9 గంటల వరకు ఏ కబుర్లు మాట. అందువల్ల ఆ రోజు ఆ కబుర్లు ఈరోజు ఎలాగ 10 విషయాలు, మీకు తెలియని విషయాలు చెప్పే అవకాశం భగవంతుడు కల్పించాడు. రామారావు గారి మంచి వైభవంగా నడుస్తున్న టైము. ఇంట్లో ఏంటి ఇప్పుడు ఒక నెలలో ఒక 2 సినిమాలు 3 సినిమాలు స్టార్ట్ అయిపోతుంది బట్ అలా స్టార్ట్ అవుతుంది, అది షూటింగ్ అవుతుంది. అంటే ఉదయం ఏ రోజు కూడా అసలు ఇంట్లో ఉన్న పాపాలు పోలేదు అన్నమాట. ఎక్సెప్ట్ సండే పూట ఎవరికి కాల్ షీట్లు ఇవ్వడు. ఏదో క్లైమాక్స్ కాంబినేషన్ డేట్స్ ఉంటే తప్ప సండే మాత్రం మొత్తం టోటల్ కుటుంబం అంతని చూస్తాడు. తర్వాత వాళ్ళు ఇంత డబ్బున్నోళ్ళు కదా, నీకు తెలుసా వాళ్ళు ఆర్డర్ని పెట్టుకోరు. ఇంట్లో ఎంత ఖర్చు, ఎంత అమౌంట్ వచ్చినా సరే ఆ అమౌంట్కి ఆర్డర్ ఎవరంటే చిన్న ఆయన. వాళ్ళు ఎలా రాస్తారు తెలిసిన, ఆ రామారావు గారి ఇంట్లో తమాషా ఉండింది చెప్తా. 3 వచ్చింది. వాళ్ళు సిర కొనుక్కోరు. అప్పుడు సిర పెన్నుల్లో వేసుకొని రాసేవారు కదా, సిర కొనుక్కోరు. వాళ్ళు ఇంట్లో సిర తయారు చేస్తారు. అదేంటి కరక్కాయి అన్నీ వేసి పింక్ కలర్గా సిర తయారు చేస్తారు. ఫైల్స్ రోడ్డుగా మామూలుగా షాపుల్లో ఫైల్స్ కొనుక్కోరు. ప్యారిస్ వెళ్ళిపోయి ఒకేసారి ఒక 50 మీటర్లో ఈ మామూలుగా ఇది రబ్బర్ షీట్, పాలిథిన్ షీట్ ఎత్తి ఇచ్చేస్తారన్నమాట. సరిగ్గా ఫైల్ సైజుకేమో కట్ చేసి దానికి 2 కన్నాలు పెడతారు. ఆ 2 కన్నాల్లోనూ బ్రాస్ ఉంటాయి, క్లిప్పింగ్స్ ఉంటాయి అన్నమాట. పెట్టేసి ఎంత అందమైన ఫైల్స్ తయారు చేస్తారు. అలా 100ల కొద్ది ఫైల్స్ అన్నీ వాళ్ళు తయారు చేసుకున్న ఫైళ్ళు. బాలకృష్ణ గారికి కూడా తెలుసు. మనం వీడియో చూస్తే అయ్యో మా నాన్న గురించి తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారని సరదా పడతారు. చూడమని చెప్తున్నాను. ఒకరోజు వాళ్ళ నాన్న నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను, తెస్తా. ఇద్దరు కలిసి పనిచేసినవి. ఇంకొకరైతే ఎంతో చెప్పుకుంటా మరి నేను జాస పోలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అంత వైభవంగా ఉంటున్నటువంటి రోజుల్లో కృష్ణకుమారి, ఎన్టీ రామారావు నెంబర్ ఆఫ్ పిక్చర్లో చేస్తుండేవారు అన్నమాట. చేస్తున్నట్టయితే కృష్ణకుమార్ అంటే కాస్ట్యూమ్స్ అవి మంచి బాగా కుట్టించేవాడు. కాస్ట్యూమ్స్ ఎక్కడ కుట్టించేవాడు అంటే పాండీ బజార్లో కైలాష్. వాళ్ళు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఎవరు విన్నా తెలుస్తుంది అన్నమాట. కైలాస్ అంటే కైలాసలోనే బట్టలు తీసేవారు. అందరికీ బట్టలు మేము తీసుకోవచ్చు. రామారావు గారు బట్టలు తీసుకొని వచ్చేసినట్టే నీళ్ళు వెళ్ళేవాడు అనమాట. మా సినిమాలో బట్టలు చెప్పేసి నేను బట్టలు తెచ్చుకొని మా సినిమాకి పనిచేసే కాశ్యమూర్తితో కుట్టించుకునేవాడిని. అప్పుడు డబ్బులు ఉండే కాదు కదా, అలా ఓసీలే మొత్తం డూపు చేయడం, చలాయించడం, ఆ బట్టలు తడుకోవడం. సర్కస్ రంగంలో ఎన్టీ రామారావు విషయం చొక్కా ఎలా వేసుకున్నాను నేను తీసుకొని. అది కైలాస్. చైల్డ్ ఎవరు తెచ్చిన మోకా రామారావు. వాడు మోకా రామారావు ఎలా ఉండేవాడు, చిన్న గొన్నెండుపల్లిలా ఉండేవాడు. విఎస్ గాంధీ తాలూకు అసిస్టెంటు. ఈయన ఎన్టీ రామారావు గారు బాగా సరదా పడి పెట్టుకున్నారన్నమాట. ఈ మోకా రామారావు గొప్ప స్టైలీగా ఉండేవాడు, స్టైలిష్గా ఉండేవాడు. ఆ రోజుల్లో ట్యాక్సీ మెయింటైన్ చేసేవాడు. ఆ రోజుల్లో ఆటో మెయింటైన్ చేయడమే కష్టం, ఈ ట్యాక్సీ మెయింటైన్ చేసేవాడు. పీతాంబర గారి అసిస్టెంట్ ముత్తు ట్యాక్సీ ఆటోలో వస్తే ఈయన ట్యాక్సీలో వచ్చాడు అనమాట. ఎప్పుడు కూడా ఊర్లో పెద్ద హోటల్ ఏది, బుహారీ హోటల్. అక్కడి నుంచి బిర్యానీ ఒక 2 ప్యాకెట్లు పక్కన పెట్టుకునేవాడు అనమాట. ఒక ప్యాకెట్ తను తినేస్తే ఒక ప్యాకెట్ వాళ్ళ వైఫ్కి తీసుకెళ్ళేవాడు. ఒకవేళ వైఫ్కి తీసుకెళ్ళిపోతే మా హోటల్లో కలిస్తే 2 బిర్యానీ తిన్నా అనేవాళ్ళు అనమాట. అంత ముబ్బడిగా ఎంతో ఆనందంగా సందడిగా ఉండేది. ఒకరోజు కాగడ శర్మ రాశారు, ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారితో సరసాలు అని రాశాడు.
ఎన్టీ రామారావు గారు ఇట్లా అందరూ చూశారు. చూసిన తర్వాత రామారావు గారు చూడనట్టుగా ఆయన అంతా వేరుగా ఉంటుంది, అంతా వాళ్ళ రాత పౌరుషం అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. జనరల్గా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి కదా. లేదు, ఎక్కడ వస్తుంటాయి? అప్పుడు ఇలాంటి వార్తలు రాసేవాళ్ళు బెంగళూరు నుంచి హిందూ నేషన్లో రాసేవాళ్ళు, ఇక్కడ కాగడా శర్మ రాసేవాళ్ళు. ఇలాంటి కాగడా శర్మ రాస్తున్నట్టయితే కాగడా శర్మకి ఏం పిలిచి కాగడా శర్మ గారికి ఆ రోజుల్లో ఏముంది, ఒక 5,000 ఇస్తే నెలంతా సరిపోయేది అన్నమాట. ఆ పెద్ద ప్రొడ్యూసర్ కృష్ణ గారు కాగడా శర్మని సొంత బ్రదర్లా చూసుకునేవాడు. అంటే కాగడా శర్మ కృష్ణ మంచి ఫ్రెండ్స్. మోహన్ కుమార్ కృష్ణ మంచి ఫ్రెండ్స్. మోహన్ కుమార్ స్కూటర్ మీదే తిప్పేవాడు. ఆ రోజుల్లో జర్నలిస్ట్కి అంత అదృష్టం. అలాగే శోభన్ బాబు నేను మంచి ఫ్రెండ్స్. అలాగే ఒక్కొక్క జర్నలిస్టుకు ఒక్కొక్కరు బాగా తగులుకుండేవారు అనమాట. ఈయన తర్వాత ఏంటంటే ఎన్టీ రామారావు గారు కృష్ణ కుమారి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని రాశాడు. రాసిన తర్వాత కోపం వచ్చిన తర్వాత కాగడా శర్మని రమ్మని చెప్పండి అని చెప్తే ఆయన తప్పించుకున్నాడు. ఇక్కడ ఊర్లో లేడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, లేడు అని చెప్పి తప్పించేసుకున్నాడు అనమాట. ఇంకొక 3వ దాంట్లో ఏం చేశారంటే ఎన్టీ రామారావు గారికి కృష్ణకుమారికి వడపల్లి మురుగన్ టెంపుల్లో పెళ్ళి ఉదయం 4 గంటలకి అని రాశాడు. అన్నీ అబద్ధాలే, అంటే రూమర్సే. అది నిజమే. దాంతో ఏంటంటే సరే ఇప్పుడు ఇది అయిపోయింది చూద్దాం అనుకొని అలాగే ఉన్నాడు. ఈయన ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే ఆయన తమ్ముడు చెప్పకుండా ఏం చేయరు. తమ్ముడు ఎక్కడున్నాడు? కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ విజయవాడ ఉన్నాడన్నమాట. 12 గంటలు చేసి ఒరే అంటూ ఏమండి మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మీ వదిన గారు కూడా దానికి సానుకూలంగా ఉన్నారు, మరి నువ్వు లేకుండా నేనేం చేయలేదు కదా, నువ్వు ఉంటే నేను ప్రొసీడ్ అయిపోతానంటే వస్తున్నారా, నువ్వేం కంగారు పడవద్దు అని చెప్పాడు. తిన్నగా కృష్ణకుమారి గారి ఇంటికి వెళ్ళిపోయాడు, బెదిరించాడు. ఒక అరగంట తర్వాత ఇక్కడ ఉంటే నేను చంపేస్తాను అన్నాడు. అరగంట తర్వాత ఇక్కడ ఉంటే నేను చంపేస్తాను అన్నాడు అన్నమాట. అందుకే మరి కృష్ణకుమారి ఎక్కడికి పారిపోయిందో తెలియదు. మరి తర్వాత మళ్ళీ ఎవరో మన పెళ్ళి గోయింక అరస కాదు, అరసేమో మీసరోజ రామ్నాథ్ గోయింక ఫ్యామిలీలు పెద్ద జమీందారులు వాళ్ళు. గోయింకాస్ అంటే స్వాతంత్ర సమర యోధులకి డబ్బు ఇచ్చిన వాళ్ళు అన్నమాట. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన వాళ్ళు. ఆంధ్రప్రభ వాళ్ళ తాలూకు ఆస్తులు ఎంత ఉంటాయి తెలిసిన 1,000 కోట్లు ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, ఇక్కడ కానీ కొన్ని ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు పేపర్ కోసం గవర్నమెంట్ ఇచ్చేసింది అన్నమాట. అవి కొన్ని 1,000 కోట్లు ఉంటాయన్నమాట. అది రామనాథ్ గోయింక చెప్పి పెళ్లి చేసుకుంది ఎవరు? కృష్ణకుమారి గారు. కృష్ణకుమారి గారు. ఇకపోయినట్టయితే ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం చేసి ఏమైందంటే కాగడా శర్మని అక్కడ స్టంట్ మాస్టర్ రాజు తర్వాత సాంబశివరావు ఇద్దరిని పంపించి నిడిసిన పేరునే తీసుకొచ్చేసాయి. అందులో ఒకళ్ళు ఈ పెళ్ళి ఒకటి డిస్టర్బ్ అయింది కదా, కోపంతో ఉన్నాడు కదా, వెళ్ళిపోయేసరికి కోపం వచ్చిందా రామారావు గారికి? అంతే కదమ్మా. తెలుసా త్రివిక్రమ్ గారి చెప్పాడు. ఏం చెప్పాడంటే నిన్ను ఆంధ్రదేశంలో రాముడిలాగా, కృష్ణుడిలాగా, సత్యనారాయణ స్వామిలాగా, వెంకటేశ్వర స్వామిలాగా అందరూ కొలుస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైనా 2వ పెళ్లి చేసుకుంటే నీ ఇంప్రెషన్ ఏమవుద్దిరా? నేను ఇప్పుడు ఆంధ్రదేశం అంతా నేను దేవుళ్ళ కొలుస్తున్నారు, ఇలా 2వ పెళ్ళం చేసుకున్నంటే నిన్ను రాముడిలా చూడగలుగుతారా, కృష్ణుడిలో చూడగలుగుతారా? చాలే అంటే తమ్ముడు అంటే పంచప్రాణాలు. ఇప్పుడు ఈ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి సినిమాల్లో ఏమైనా చేశారా? తర్వాత మళ్ళీ చేశారు. అయ్యో చేశారు అంతా. అంటే కృష్ణకుమారి రామారావున మళ్ళీ పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి అయిపోతుంది మరి చేయలేదు, నాకు తెలిసి ఏం చేయలేదు. పెళ్ళి అయిపోయింది అంటే పెళ్లి అన్నది ఇంకా సినిమాలకు సంబంధించిన లాస్ట్ అంకం అంతే. లాస్టే మన కాకినాడలో ఇది మానవుడు దానవుడులో శోభన్ బాబు ఇలాంటి సైడ్ క్యారెక్టర్లు చేసింది కానీ ఎన్టీ రామారావు భారీగా మరి చేయలేదు. అన్న తమ్ముడు ఏముంది, ఒక అరగంట ఉండి అందులో ఒక అండర్స్టాండింగ్ ఉంది. తమ్ముడు మాట్లాడిపోతే అన్నయ్య మాట్లాడేస్తాడు, అన్నయ్య మాట్లాడిపోతే తమ్ముడు మాట్లాడేస్తాడు, అన్నయ్య గారు మాట్లాడిపోతే అన్నయ్యకి ఏమి ఇష్టం అన్నీ తీసుకొచ్చి ప్లేట్తో పెడతాడు.
తమ్ముడు ఆ విధంగా ప్రసన్నం చేసుకుంటాడు. తమ్ముడు కానీ మాట్లాడకపోతే తమ్ముడిని పిలిచి ఏదో కొత్త సినిమా వచ్చింది అని ఈ బాధ్యతలని నువ్వు తీసుకో అని చెప్పి చెప్తారనమాట. ఒకరినొకరు కాపాడుకుంటూ ఉండాలన్నమాట. అయితే కారణాధారి మనం తీసుకురామంటే నిల్చుని పేరుని పెట్టలా ఉంటాడు, పెద్ద లావుగా ఉండడు, సన్నగా చిన్నగా పొట్టిగా ఉంటాడు అన్నమాట. ఆయనేమో తీసుకొని వచ్చారు. అప్పుడు రామారావు గారు చెప్పారు, నేను చూడలేదు, ఎందుకంటే చిన్నాయన నాకు చెప్పిన మాటలు. ఎందుకంటే ఆ టైంలో మనం ఎందుకు ఉంటాము, ఇలా అన్నీ చూసినట్టే మాట్లాడతారు అంటారు కదా. ఇవన్నీ నగ్న సత్యాలు. ఇందులో ఏమైనా తేడా వస్తే నేను రుజువులు సాక్ష్యాలు కూడా ఇప్పించగలను. ఎందుకంటే చిన్నాయన తాను కొడుకు కళ్యాణ్ చక్రవర్తి ఇంకా బ్రతికే ఉన్నాడు మా మాటల్లో. అప్పుడు మిస్టర్ శర్మ, నువ్వు కాగడాలో రాసినటువంటి 3 వార్తలు చూశాను, ఏమిటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏముంది, అందరూ అనుకుంటున్నారు కదా, సరదాగా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని ఉద్దేశంతో రాశాను, కానీ మీ మీద నాకేమి అంటే ఒక చెడు అభిప్రాయం లేదంటే చంపేస్తాను, కరెక్ట్గా మాట్లాడు. అలా కాదు, నాకు మామూలుగా ఇది కాగడా అంటే ఇంట్రెస్టింగ్గా యూత్ ఎక్కువ చదువుతుంటారు కదా, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం నేను రాశాను, కానీ మీకు కృష్ణ కుమార్కి ఏదో ఉందని రాయలేదు. అయినా అంత అయిపోయింది కదా. ఇప్పుడు తమ్ముడు గారు వచ్చారు, అది ఏదో విధంగా దేవుని దేవాలి, మీరు హ్యాపీ అంటే అప్పుడు చెప్పాడు, మిస్టర్ శర్మ, నిన్ను చంపాలంటే ఆఫ్టర్ ఆల్ ఒక 150 రూపాయలు ఖర్చు పెట్టి చంపేస్తాను అనేసి అలా బతిపోయింది. ఏంటి, ఎలా చంపుతా అనుకుంటావా? నేను ఐ కెన్ కిల్ యూ త్రూ మై కార్ బై సబ్మిటింగ్ ది బ్రేక్ ఫెయిల్యూర్ సర్టిఫికేట్ విత్ ది కాస్ట్ ఆఫ్ 150 రూపీస్. అండర్స్టాండ్? 150 రూపాయలతో నా బ్రేక్ ఫెయిల్ అయిందని సర్టిఫికేట్ సబ్మిట్ చేసి చంపేస్తాను. బీ కేర్ఫుల్, గెట్ అవుట్. ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకున్నామంటే చెప్పాను కదా, అది అమలు చేస్తాను. అంత వార్నింగ్ ఇవ్వడం, జర్నలిస్ట్కి ఆ రేంజ్లో వార్నింగ్ ఇవ్వడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అన్నమాట. ఇంకా తర్వాత శర్మ గారు ఎలాంటి వార్తలు రాయలేదా? రాయలేదు. మరి శర్మ గారు ఎన్టీ రామారావు జోక్యం చేసుకోలేదు. శర్మ గారు చాలా మంచి జర్నలిస్ట్ అమ్మా, కానీ ఒక్కోసారి ఆ తిక్క పనులు చేసేవాడు తప్ప మంచి బాగా చదువుకున్నాడు, సాంస్క్రిట్ చదువుకున్నాడు, వాత్సాయన కామసూత్రాన్ని తెనిగించాడు, అంత మహామహుడైన జర్నలిస్టు అది. సో రామారావు గారికి కూడా కోపం వచ్చింది. రాముడు అంటే ఉగ్ర రూపం ధరించినటువంటి సందర్భం అది. మంచి విశేషాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.